డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో బయట లేయర్ క్రిస్పీగా లోపల లేయర్ సాఫ్ట్ గా ఉండేలాగా చేపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్లేట్లోన రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగంత ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత ఆయిల్ వేసి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఈ మసాలా మొత్తాన్ని చేప ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట పక్కన పెట్టుకోవడం వల్ల మసాలా మొత్తం కూడా చేపలకు బాగా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకుంటూ వీటిని అయితే మీడియం ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి. చూసారా, చేప అనేది ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటూ ఆనియన్స్ తోటి అండ్ నిమ్మకాయ తోటి కలిపి తింటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.